ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో వ్యూస్, వెల్కమ్ టు iDream మీడియా. మోసం అసలు మనం పట్టుకుంది ఒరిజినలా నకిలీయా అని తెలియక సతమతం అయిపోవాల్సిన పరిస్థితి దాపరించింది. ఎందుకంటే మొబైల్స్ అంటే మనీ ట్రాన్సాక్షన్ కోసం మొబైల్ ఒకవేళ ఓపెన్ చేసి మొబైల్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయాలంటే డిజిటల్ అరెస్ట్ భయం. అదేవిధంగా ఏ యాప్లో ఏ విధంగా మోసపోతామో కూడా తెలియదు. కొన్ని కనీసం చేతిలోని డబ్బులు బయటికి ఇస్తే దాని నుండి వచ్చే చిల్లరి అసలుదా నకిలీదో కూడా తెలియని పరిస్థితిని దాపరించాయి. రీసెంట్గా విశాఖపట్నం జిల్లాలో ఒక నకిలీ కరెన్సీ ముఠా గుట్టు అయితే మాత్రం పోలీసులు బయట పెట్టారు. సో వీళ్ళంతా కూడా ఒక 10 మంది ప్రధాన కూడళ్ళు అయినటువంటి జగదాంబ సెంటర్, అదేవిధంగా షాపింగ్ మాల్స్, అదేవిధంగా ఎక్కడైతే ఎక్కువగా హాస్పిటల్స్ ఉంటాయో అక్కడ వీళ్ళ దగ్గర ఉన్న పెద్ద నోటును తీసి చిల్లరగా మార్చుకొని ఆ నకిలీ కరెన్సీని ప్రజల్లోకి చలామణి చేయిస్తున్నట్లు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నిఘా వేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే మాత్రం జగదాంబ సెంటర్లో ఒక ప్రైవేట్ హోటల్లో ఈ 10 మంది ముఠా సభ్యులు అందరూ కూడా సమావేశమైన సమయంలో మెరుపు దాడులు నిర్వహించిన తర్వాత విస్తుపోయే వాస్తవాలు అయితే మాత్రం బయటకు వచ్చాయి. దాదాపు 36 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేసినట్లుగా నిందితులు అయితే మాత్రం ఒప్పుకున్నారు. సో ముఖ్యంగా ఎక్కడైతే వారపు సంతలు అవుతాయో, అదేవిధంగా ఎక్కడైతే జనం ఎక్కువ క్రౌడ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి తమ కుటుంబ సభ్యులకు ఒంట్లో బాగాలేదేనో, మందులు కొనుక్కోవడానికి చిల్లర లేదనో ఇతరత్ర కారణాలు చెప్పి వారి దగ్గర ఉన్న నకిలీ నోట్ని అవతల వ్యక్తికి ఇచ్చి వారి దగ్గర ఉన్న చిల్లరంతా కూడా తీసుకొని అలాంటి మోసాలకు పాల్పడుతున్న వారందరిపై కూడా ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు పోలీసులు. సో ఇంకా ఈ యొక్క గుట్టు ఇంకా ఎక్కడెక్కడ ఉందో, వీళ్ళు ఎక్కడ ముద్రిస్తున్నారో, ఇంకా ఇలాంటి వారు ఇంకా ఏ ప్రాంతాల్లో ఆ నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారో అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అవాక్కైన పరిస్థితి. ఎందుకంటే అనేక రకాలుగా మోసపోతున్నాం. అసలు మొబైల్స్ యాప్స్ ఓపెన్ చేస్తే మోసపోతున్నాం. ఇంకా ప్రతి దగ్గర కూడా సామాన్య మానవుడు మోసపోతూనే ఉన్నాడు. ఇంకా డబ్బులు చేతిలో ఉన్నవి నకిలీయో ఒరిజినల్ కూడా తెలుసుకోలేని పరిస్థితులు కూడా వచ్చేసాయా దేవుడా, అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లోకి మారిపోయామంటూ కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మాత్రం విశాఖపట్నం మహారాణిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే మాత్రం మీడియా సమావేశాన్ని నిర్వహించి నిందితులు ఆ యొక్క ముఠా గుట్టంతా కూడా రట్టు చేసిన వ్యవహారాన్ని అంతా కూడా బయట పెడుతున్నారు. చూద్దాం వారి మాటల్లోనే. మన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మా దివాకర్ యాదవ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే టాస్క్ ఫోర్స్ సిబ్బంది సహకారంతో ఒక రైడు నిన్న కండక్ట్ చేయడం జరిగిందండి. ఇది మన కేజీహెచ్ రోడ్లో, అంటే ఆపోజిట్ జగదాంబ కేజీహెచ్కెళ్ళ రోడ్లో జరిగింది. ఇది రిలయబుల్ ఇన్ఫర్మేషన్, మనకు నమ్మదగిన సమాచారం మేరకు జరిగినటువంటి రైడ్ ఇది. ముఖ్యంగా వెహికల్ చెకింగ్ చేసాము. ఒక వెహికల్లో ఈ మోసం చేసే ఉద్దేశంతో కొంతమంది దొంగ నోట్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రజల్ని మోసం చేయడానికి తిరుగుతున్నారనే సమాచారం మేరకు సడన్గా మనకి వచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఒక కారుని మనం చెక్ చేయగా అందులో మనకి ఈ దొంగ నోట్లుగా ఉన్నటువంటి కలర్ జెరాక్స్ నోట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే జెన్యూన్ కూడా వాళ్ళు కొంతమంది వాళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే, మేము 1 లక్ష రూపాయలు పింక్ నోట్లు అంటే 2000 రూపాయల నోట్లు ఇస్తాము, మాకు 50% అంటే 500 రూపాయల నోట్లు గ్రీన్ నోట్స్ 1 లక్ష రూపాయలకి అంటే 50,000 ఇస్తే మీకు 100 నోట్లు మేము ఇస్తాము, అవి మేము మధ్యలో ఒక బ్రోకర్ ఉన్నాడు, మీకు అది కూడా మారుస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒక గ్యాంగ్గా ఏర్పడి ప్రజల్ని మోసం చేయడానికి, అలాగే దొంగ నోట్లని చలామణి చేయడానికి కూడా వాళ్ళు తిరుగుతున్నారు అని వచ్చిన సమాచారం మేరకు వాళ్ళు పట్టుకోవడం జరిగిందండి. వాళ్ళ దగ్గర నుంచి జెన్యూన్ నోట్స్ 500 రూపాయల నోట్లు 3,34,500 సీజ్ చేయడం జరిగింది. అలాగే ఫేక్ నోట్స్ 2,000 నోట్లు 500 నోట్లు కలిపి ఫేక్ నోట్స్ 37,77,000 37,70,000 రూపాయలు ఫేక్ నోట్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు వాడుతున్న కారును కూడా మేము సీజ్ చేయడం జరిగింది. మొత్తంగా 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 మంది కూడా ఒక గ్యాంగ్గా ఏర్పాటయ్యి మోసం చేసే ఉద్దేశంతో వీళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ సమక్షంలో ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అనేటువంటి ఫేక్ కరెన్సీ కూడా దొరికింది. వాళ్ళు దాన్ని అడ్మిట్ అవ్వడం కూడా చేశారు. ఇది మేము ఈ విధంగా మోసం చేయడానికే ఇవన్నీ మేము పెట్టుకున్నామని చెప్పేసి, ఇది సమాచారం మేరకు మేము చేసినటువంటి ఒక ఆపరేషన్ రైడ్ అండి ఇది.
సో వాళ్ళందరిని అరెస్ట్ చేసి ఇప్పుడు జైలుకి పంపిస్తాం, మేజిస్ట్రేట్ గారి ముందు పెడతామండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.